వికారాబాద్ జిల్లా బషీరాబాద్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బరిలో ఉన్న అనూప్ ప్రసాద్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. గ్రామంలోని యువకులతో కలిసి ఎన్నికల ప్రచారం కొనసాగిస్తుండటంతో బషీరాబాద్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలుస్తానని అనూప్ ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి అనూప్ ప్రసాద్ మాట్లాడుతూ బషీరాబాద్ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా యువకుడినైన నన్ను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. యువతతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. బషీరాబాద్ గ్రామ పంచాయతీలోని వార్డులలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజలు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఆశీర్వదిస్తున్నారని స్పష్టం చేశారు. యువకుడైన నన్ను సర్పంచ్గా గెలిపిస్తే బషీరాబాద్ గ్రామ పంచాయతీ రూపురేఖలు మారుస్తానని వెల్లడించారు. కులమత భేదం లేకుండా అందరితో కలిసిపోయే అనూప్ ప్రసాద్ను 11వ తేదీ జరిగే సర్పంచ్ ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రియాజ్, డాక్టర్ నరసింహులు, మొబైల్ శ్రీకాంత్, సత్తార్, జోగి, సంతోష్ కుమార్, నరేష్, రాథోడ్, ధనరాజ్, ముక్తార్ తదితరులు కోరుతున్నారు. అందరికీ బషీరాబాద్ గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను అనూప్ ప్రసాద్, మీ సర్పంచ్ అభ్యర్థిని. నేను మొదటిసారి ఎన్నికల రంగంలో దిగడం జరిగింది. ఒక యువకుడిగా బషీరాబాద్ సర్పంచ్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. ఒక యువతకు అవకాశం వచ్చిందని చెప్పి ఈరోజు చాలామంది నాకు ఎంతో సపోర్ట్గా నిలిచి యువత ముందుండాలి, యువత సర్పంచ్ కావాలి అని చెప్పి ఎంతోమంది నాకు ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు అందరికీ. అదేవిధంగా ఇంత గొప్ప అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీ అందరికీ నా ఒకే ఒక విన్నపం, మీ అందరూ 11వ తేదీన జరిగే పోలింగ్ నాడు ఉంగరం గుర్తుకి ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి నేను మీ అందరినీ చేతులు జోడించి నేను వేడుకుంటున్నాను. అదేవిధంగా నేను బషీరాబాద్లో మీకు ఎల్లప్పుడూ అవైలబుల్ ఉంటానని చెప్పి నేను మాటిస్తున్నాను. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. మీ అందరితో కలిసి తిరిగినామని మీ అందరితో